ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను మీకు ఇంకొక కథ చెప్తాను చూడండి. ఒక చిన్న రియల్ స్టోరీ. రీసెంట్ గా ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, వైఫ్ హస్బెండ్ తో గొడవ పెట్టుకుని వచ్చేసింది. ఎక్కడుందో తెలియదు, పిల్లల్ని ఎక్కడ పెట్టిందో తెలియదు, అసలు వాళ్ళ ఊర్లోనే ఉందా వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఎవరైనా అడుగుతుంటే తెలియదు అని చెప్తున్నారు. 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అటు డివోర్స్ ఇవ్వదు, డివోర్స్ ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకున్నామంటే చట్టం అడ్డొస్తుంది, వేరే ఆమెతో ఉంటే లోకం నానా మాటలు అంటుంది. కానీ నా తల్లిదండ్రులు చూసుకోవడానికి నాకు ఒక భార్య ఇంట్లో ఉండాలి, నా బాబోగులు చూసుకోవడానికి నాకు ఒక స్త్రీ ఇంట్లో ఉండాలి. కానీ నా భార్యకి నాకు గొడవ రావడం వల్ల చెప్పా తట్టుకున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వేరే పెళ్లి చేసుకోలేను, వేరే స్త్రీతో ఉండలేను. అలా అని చెప్పి నా భార్య ఎక్కడుందో నేను ఉన్న ఉద్యోగం మానేసిన తన వెనకాల నేను తిరగను. ఈ సమస్య హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు. ఆలోచించండి. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మానసికంగా బాధపడడం కూడా హ్యూమన్ రైట్స్. ఇప్పుడు స్త్రీమూర్తులందరూ ఈ వీడియో చూడగానే కింద కామెంట్లు మొదలవుతారు. మరి అతను కూడా బాధ్యతగా ఉండాలి కదా, ఈ స్త్రీని తను బాధ పెట్టాడు కదా, ఈ స్త్రీని కూడా తను బాధ పెట్టినందుకు కాబట్టే తను వదిలి వెళ్ళిపోయింది కదా అని కామెంట్లు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, తను కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వస్తే ఆ యొక్క భార్య తరపునటువంటి న్యాయవాది అన్నాడు, ఆమె కూడా అదే క్వశ్చన్ చేసింది. నాకు ఇండియన్ రాజ్యాంగం ప్రకారం నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా వ్యక్తిగత వివరాలు నేను ఎవరికి ఇవ్వను, ఇట్స్ మై రైట్ అని చెప్పి. అంతే కదా, ఒక స్త్రీ తన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ వయలేషన్. నేను నా డీటెయిల్స్ ఇవ్వను. అప్పుడు ఒరిస్సా హైకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు డిపెండెంట్ గా ఉన్నావు, యు ఆర్ నాట్ ఇండిపెండెంట్. నీకంటూ భర్త, పిల్లలు, అత్త, మామ, తల్లి, తండ్రి, నీకంటూ ఒక కుటుంబము, సన్నిహితులు, స్నేహితులు, ఇన్ని బాంధవ్యాల మధ్యన నువ్వు ఉన్నావు. నీకు నచ్చినట్లు స్వేచ్ఛగా బతకమన్నాము. దాని అర్థం అందరినీ తెంచుకుని పొమ్మని కాదు. చాలా మంది స్త్రీలు భర్తతో గొడవ రాగానే ఫస్ట్ వాళ్ళు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ అనమాట. సుప్రీంకోర్టు కూడా అటువంటి పనిష్మెంట్లు వేయలేదేమో. సైలెంట్ గా ఉంటారు. భోజనం, అన్నం వడ్డిస్తూ ఉంటారు, కానీ సైలెంట్ గానే ఉంటారు, ఏం మాట్లాడు. నా బట్టలు ఎక్కడ ఉన్నాయని అడిగితే కబోర్డు వంక చూపిస్తారు, తీసి ఇవ్వరు. ఏదైనా నా స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి, నేను స్పెట్స్ మర్చిపోయాను, నా ల్యాప్టాప్ అంటే ప్రతి దానికి భార్య లేకుండా భర్త బయటికి వెళ్ళలేడు. బయటికి వెళ్ళిన తర్వాత భార్య అవసరం రాదు, కానీ ఇంట్లో నుంచి బయటికి మాత్రం కాలు అడుగు బయటకు పెట్టాలంటే భార్య అవసరం ఉండదు. సో ఇంత సన్నిహితంగా ఉండాల్సినటువంటి ఆ దాంపత్య జీవితంలో వస్తున్నటువంటి గొడవల కారణంగా తను బయటకి ఎక్కడికో వెళ్ళిపోతే, నా ఐడెంటిటీ నేను నీకు ఇవ్వను, ఇది నా ఫండమెంటల్ రైట్ అంటే, నో, నీ ఫండమెంటల్ రైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్. వెన్ యు ఆర్ విత్ ఇన్ ద రిలేషన్షిప్స్, నీ హస్బెండ్ రేపు నువ్వు నిజంగా బయట ఉన్నప్పుడు నీకు ఏదైనా జరిగితే, నీ కోసం వెతుకుతున్న నీ హస్బెండే నీ మీద అటువంటి అగాయిత్యాలు చేశాడు అని చెప్పి ఏవైనా ఆరోపణలు వస్తే, అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియనటువంటి నీ హస్బెండ్ మీద లేనిపోయిన ఆరోపణలు పడినట్లే కదా.